రక్షణ పొందినట్లయితే నీ జీవితం పట్ల సెకండరీ పర్పస్ అంటారు. ద ప్రైమరీ పర్పస్ ఈజ్ ద సాల్వేషన్. ద ప్రైమరీ పర్పస్ ఏంటంటే, మొదటి ఉద్దేశం ఏంటంటే, మానవాళి అందరూ కూడా రక్షణ పొందాలి. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందాను. అయితే ఈ రక్షణ పొందినటువంటి ఈ ప్రజల మధ్య వీళ్ళ గురించి దేవునికి ఇది సెకండరీ పర్పస్ అంటారు. అంటే ఈ సెకండరీ పర్పస్ అనేది ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే, ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ దేవునికి సాక్షిగా ఉంటాడు. ఇందాకేమన్నాడు దేవుడు? నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు. ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుని పని చేస్తూ సాక్షిగా ఉంటాడు.